వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నెల్లూరు నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నారు మంత్రి నారాయణ. పిల్లల చదువు కాలం విలువ గురించి పిల్లల తల్లిదండ్రులను మోటివేట్ చేశారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్పేటలో ఉన్న బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. నేను కూడా టీచర్గా పనిచేశారన్నారు. విద్యార్థులు ఐక్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. ప్రతి విద్యార్థి మేధావి, వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం, శిక్షణ, పునాదులు ఉండాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెడితే మీ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుతారన్నారు. నేను 1972లో 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని అని నారాయణ చెప్పుకొచ్చారు. నాలో కసి పెరిగింది. డిగ్రీ, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా తయారయ్యారన్నారు. విద్యార్థికి ఫౌండేషన్ విద్య అవసరమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందుకే మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు అందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అరేంజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూర్చుల్లో కూర్చోవలసిందిగా మన స్కూల్ హెచ్ఎం విజయ్ జ్యోతి అందరినీ టీచర్స్ గౌరవ మంత్రి గారు సన్మానిస్తున్నారు. బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ స్టాఫ్ అందరూ పిల్లలు శేషాద్రి వెంకట అరుణ, నెక్స్ట్ నర్రా రమణమ్మ, నెక్స్ట్ నర్రా రమణమ్మ 1,04,005 రూపాయలు. నెక్స్ట్ వెలగారం సుబ్రహ్మణ్యం, జంగం శ్రీనివాసరావు అమౌంట్ 1,10,000. సీఎం రిలీఫ్ ఫండ్కి మన సిటీ నియోజకవర్గం నుంచి 7 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 7 మందికి మన మంత్రివర్యులు దగ్గరుండి శాంక్షన్ చేయించి వారికి ఈరోజు చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. నెంబర్ 1 శ్రీకాకుళం, ఒకటి మంగళగిరి, ఒక కుప్పంలో పెట్టాలని యాక్చువల్గా నిర్ణయించాం కూడా. ఈ విధంగా నేను మున్సిపల్ శాఖ మంత్రినైనా ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈరోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళీ ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను. నిన్నే కమిషనర్తో చెప్పాను. నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ అందరిని పిలిపించండి, వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం. ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే. గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. మన విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో ఒక సదస్సు పెట్టారు. దానికి నేను పోయాను, కమిషనర్ పిలిచారు. మంత్రి గారు, హానరబుల్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పా, ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు, ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఓరియంటేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు పోతున్నారు. అదే ఓరియంటేషను గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడలో యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను. నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి. కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు, కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు, కొందరు లెక్కల్లో వీక్ ఉండొచ్చు.
మీరు టీచర్లు కలిసి టీచర్లతో మాట్లాడి వీక్ అంటే అక్కడ బేసిక్స్ తెలియక జనరల్గా ఏంటంటే 1వ తరగతిలో పిల్లవాళ్ళు బాగా చదివి ఉంటే 2వ తరగతి నుంచి ఈజీ. 1వ తరగతిలో చదవకుండా 2వ తరగతికి వచ్చినప్పుడు కష్టం అవుతుంది. ఆ 2వ తరగతిలో ఆ 1వ తరగతికి సంబంధించిన బేసిక్స్ కానీ ప్రాపర్గా ఇస్తే వాళ్ళు పికప్ చేసి వెళ్తారు. 2వ తరగతి వరకు సరిగా చదవకుండా 3వ తరగతికి వచ్చారనుకో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు. అటువంటి పిల్లలకి కొద్దిగా బేసిక్స్ టీచర్లు ప్రాపర్గా ఇన్పుట్ ఇస్తే వాళ్ళు పికప్ చేస్తారు. ఇక్కడ 6th నుంచి 10th దాకా ఉంది. ఇక్కడ ఇతర స్కూల్స్లో 5వ తరగతి దాకా చదివిన పిల్లలు ఇక్కడికి వస్తుంటారు. డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తుంటారు. డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే బేసిక్స్లో 5వ తరగతి వరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇచ్చే బేసిక్స్లో వీక్గా ఉంటే ఇక్కడ చేరే పిల్లలు 6వ తరగతి పిల్లలు వీక్ అవుతారు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఏ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉండారో వాళ్ళకి కొద్దిగా అడిషనల్ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా 1 yearలో వాళ్ళు పికప్ చేస్తారు. ఇది నా యొక్క 44 సంవత్సరాల అనుభవం నేను చెప్తున్నాను. అందువల్ల అందరూ టీచర్లు, ప్రత్యేక హెడ్ మాస్టర్ టీచర్లు, మీరు బేసిక్స్కి హై ప్రయారిటీ ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా పిల్లలందరూ పికప్ చేస్తారు. వాళ్ళు అనుకున్న ఉన్నత స్థితికి చేరతారు. నేను అందరూ తెలియజేస్తూ, ఉదాహరణకు నేనే, ఎవరో కాదు, ఉదాహరణకి నేనే. పిల్లలు నేను కూడా 10th దాకా సరిగ్గా చదవాలా. నేను వీధి పడి అరుణాచల్లో చదివినండి. మాకంతా బెంచ్లు కూడా నేల మీద కూర్చొని చదివి 5వ తరగతి దాకా. 6 నుంచి వేరే స్కూల్. నేను ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్, డిగ్రీ 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. కానీ 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. ఐ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను. 10th క్లాస్లో 1972 ఐ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్. అయితే భవన వెంకటరామరెడ్డి గారు సీఎం. రిజల్ట్స్ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళకి 2 మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఆ గ్రేస్ మార్కులు పాస్ అయిపోయా. అక్కడి నుంచి లైఫ్ టర్న్. ఎందుకంటే నా తోటి విద్యార్థులు 10th క్లాస్లో పాస్ అయి ముందుకెళ్ళారు. నేను వెనకబడ్డా అనే ఒక కసి నాలో పెరిగింది. కసి. ఆ కసి యాక్చువల్గా అక్కడి నుంచి చదివాను. అక్కడి నుంచి తిరగలేకుండా పోయాను. తిరగలేకుండా చదవటం జరిగింది. అంటే 10th క్లాస్ దాకా సరిగా చదవని విద్యార్థిని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి పికప్ చేశానంటే దానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది. టీచరే. నారాయణమూర్తి గారని ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆయన దగ్గర యాక్చువల్గా 8th క్లాస్ నుంచి చదివాను. 10th క్లాస్కి వచ్చేళ్ళకే స్ట్రాంగ్